అక్కడ ఎవరు ఉంటున్నారు? ఎవరు లైవ్‌లో ఉంటున్నారో తెలుసునా? పరిధిలోన అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఎంత ఉంటుంది. అద్భుతమో చూడండి. మహాకాళేశ్వరుడి గుడి కేంద్రంగా తిండికి నీకు కొదువ ఉండదు. వాని దశ తిరిగిపోతుంది. వాని గ్రహస్థితి ఎంత మహిమాన్విత క్షేత్రమో చూడండి. మనము ముక్తినిచ్చే క్షేత్రాల గురించి విన్నాం. కేదారేశ్వర ఆలయం గుర్తుకొచ్చింది. మన హైందవ మతంలో వేదాలు, పురాణాలు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. మరి అవి చదివిన వారు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది అనే చెప్పాలి. కొంతమంది పండితులకు మాత్రమే పరిమితమయ్యాయి ఈ గ్రంథాలు. ఈ గ్రంథాలలో అసలు ఏమి రాసిందో కూడా మనలో చాలామందికి తెలియదు. భగవంతుడు మనకు ఆ విషయాలను తెలియజేయాలి అనుకున్నప్పుడు ఒక గురువును అవతరింపజేస్తాడు. ఎవరి పుణ్యమైతే పండిందో, ఎవరినైతే భక్తి ముక్తి మార్గాలలో ఆ భగవంతుడు నడిపించాలని అనుకుంటాడో అటువంటి వారికి ఒక గురువును ప్రసాదిస్తాడు. ఆ గురువు ద్వారా శాస్త్రజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలియజేస్తాడు. ఇదివరకంటే సోషల్ మీడియా లేదు కాబట్టి గురువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ గురువు జ్ఞానాన్ని బోధించేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. టీవీల ద్వారా, ఫోనుల ద్వారా మనము ఆ గురు బోధలను చాలా సులువుగా వినగలుగుతున్నాం. కానీ అలాంటి విషయాలను వినేవారు ఎంతమంది చెప్పండి? సోషల్ మీడియాలో మనసును, బుద్ధిని అపవిత్రం చేసే ఎన్నో విషయాలు ఉంటూ ఉంటాయి. మనసును, బుద్ధిని పవిత్రం చేసే విషయాలను చూస్తామా? లేక మనసును, బుద్ధిని అపవిత్రం చేసే విషయాలను చూస్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఒక గురువు సాక్షాత్ ఆ పరమశివుడే పార్వతీదేవికి ప్రబోధించిన స్కాంద పురాణంలోని మహాకాలవన శివలింగాల గురించి ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఉజ్జయిని వైభవాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు పురాణాలలోని విషయాలను ఇంత చక్కగా చెప్తున్నప్పుడు మనము ఎంతో శ్రద్ధగా ఆలకించి తెలుసుకోవాలి. ఎంతసేపు లౌకిక విషయాలు, విమర్శలు, అశ్లీలపు వీడియోలు, మనసును అపరిశుద్ధం చేసే విషయాలనే వింటున్నారు కానీ మనసును పవిత్రం చేసి మనకు పుణ్యాన్ని ప్రసాదించే వీడియోలు ఎంతమంది చూస్తున్నారు అంటే చాలా తక్కువ మందే చూస్తున్నారని చెప్పాలి. ఇది కలికాలం. ఈ కాలంలో మాయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనకున్న 24 గంటలలో కొద్దిసేపైనా సరే మన గ్రంథాలలో ఏముంది, మన వేదాలలో ఏముంది, పురాణాలలో ఏముంది, ఈ భూమిపై ఎలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎలాంటి అవతార మూర్తులు ఉన్నారో, ఏది సనాతనమో ఏది పురాతనమో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను చదవటానికి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు ఎలాగో సమయం ఉండదు. అలాంటప్పుడు మన గురువులు మనకు చదివి వినిపిస్తున్నప్పుడు ఆ మాటలను శ్రద్ధగా వినాలి. స్కాంద పురాణంలో ఉజ్జయిని క్షేత్రం గురించి, ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని గురించి చాలా చక్కగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. మరి ఆ విషయాలన్నీ తెలుసుకుని ఉజ్జయిని క్షేత్రాన్ని దర్శించుకుంటే ఆ అనుభవము, ఆ అనుభూతి వేరేగా ఉంటాయి. అదే ఏమీ తెలియకుండా ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటే ఆ అనుభూతి ఇంకొక రకంగా ఉంటుంది. అందుకనే నా విన్నపం ఏమిటి అంటే మంచి వీడియోలను చూడండి, పుణ్యము సంపాదించుకోండి. మీరు వినటమే కాకుండా ఇలాంటి మంచి వీడియోలు చూసినప్పుడు అలాంటి వీడియోలను షేర్ చేయండి. లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఉజ్జయిని క్షేత్ర వైభవం గురించి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి ప్రబోధించిన మొదటి శ్లోకం మనము క్రిందటి వీడియోలో తెలుసుకున్నాం. ఇక రెండవ శ్లోకము, మూడవ శ్లోకము ఈరోజు ఈ వీడియోలో ఇక తెలుసుకుందాం. రెండవ శ్లోకములో మహారుద్రుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. యత్రాస్తే శ్రీ మహాకాలః పాపంధేన హుతాశనః క్షేత్రం యోజన పర్యంతం బ్రహ్మహత్యా వినాశనం. పార్వతి, యత్ర అస్తే శ్రీ మహాకాలః, అక్కడ ఎవరు ఉంటున్నారు? ఎవరు లైవ్‌లో ఉంటున్నారో తెలుసునా పార్వతి? మహాకాలః. చూడండి ఎలా చెప్తున్నాడు. మహాకాలుడు అన్నటువంటి మహాదైవము కొలువై ఉంటాడు. పాపంధన హుతాశనః, ఇంధనమును అగ్నిదేవుడు ఏ విధంగా అయితే కాలుస్తాడో ఆ విధంగా మహాకాలుడు పాపమును కాల్చిపాడేస్తాడు. క్షేత్రం యోజన పర్యంతం, ఆ క్షేత్రము ఒక యోజనము యొక్క పరిధిలోన
అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే అర్థం ఏమిటిది? మహాకాలవనం యొక్క ఆర 1 యోజనం ఉంటుందంట. 1 యోజనము అంటే 12.8 కిలోమీటర్స్ చెప్తున్నారు మహారుద్రుడు. పార్వతీ, ఈ మహాకాలవనము 1 యోజన పర్యంతము పరివ్యాప్తమై ఉంటుంది. 12.8 కిలోమీటర్స్ పరివ్యాప్తమై ఉంటుంది. బ్రహ్మహత్యా వినాశనం. బ్రహ్మహత్య పంచమహాపాతకాలను ఈ మహాకాలవనము దహించి వేస్తుంది పార్వతి అని చెప్పడం జరిగింది. విన్నారు కదండి, ఎంత అద్భుతమో చూడండి. మహాకాళేశ్వరుడి గుడి కేంద్రంగా చుట్టూరు దాదాపు 13 కిలోమీటర్ల వరకు ఆ మహాకాళేశ్వరుడి ఆర పరివ్యాప్తమై ఉంటుందని మహర్షి వారు చెప్తున్నారు. ఇక 3వ శ్లోకంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏం చెప్పాడో చూద్దాం. భుక్తిదం ముక్తిదం క్షేత్రం కలికల్మషనాశనం ప్రళయేప్యాక్షయం దేవీ దుష్ప్రాప్యం త్రిదైశైరపి. పార్వతి, ఈ మహాకాలవనము ఉజ్జయిని మహాక్షేత్రము ఎలాంటిది అంటే మంచి ఆహారాన్ని ఇస్తుంది. నీకు మంచిగా ఆయన ఆహారము ఇస్తాడు. తిండికి నీకు కొదువ ఉండదు. భుక్తిదం అంటే నీకు జీవనానికి కావలసిన ధనాన్ని నీకు ప్రసాదిస్తాడు. ముక్తిని ప్రసాదించేటువంటి క్షేత్రము పార్వతి. అక్కడ కాలు పెడితే చాలు మనసు నిశ్చలమవుతుంది, బుద్ధి మారిపోతుంది, వాని దశ తిరిగిపోతుంది, వాని గ్రహస్థితి పరిణామం చెందుతుంది పార్వతి. అటువంటి క్షేత్రము అది. ఈ మహారుద్రుడు చెబుతున్నాడు, పార్వతి, ఎవరైతే ఈ మహాకాలవనములో ప్రవేశిస్తాడో అతని యొక్క కలిదోషము కూడా తొలగించబడుతుంది. ప్రళయములో కూడా ఈ మహాకాలవనము నాశనము జరగదు అంటున్నారు. అంటే ప్రళయము వచ్చినా కూడా అవి నాశనం కావు అని మహారుద్రుడు మహాకాలవనము యొక్క వైభవం ఏమిటిదో, విశిష్టత ఏమిటిదో చెప్పడము జరిగింది. ఎంత మహిమాన్విత క్షేత్రమో చూడండి. మనము ముక్తినిచ్చే క్షేత్రాల గురించి విన్నాము, కానీ భుక్తిని కూడా ప్రసాదించే క్షేత్రం గురించి మొదటిసారిగా వింటున్నాం కదా. అంతేకాకుండా ప్రళయంలో కూడా నాశనం కాని క్షేత్రమని స్వామివారు చెప్తున్నారు. ఈ విషయం విన్నప్పుడు నాకు కేదారేశ్వర ఆలయం గుర్తుకొచ్చింది. మహాప్రళయం వచ్చినా సరే కేదారేశ్వర ఆలయము చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంది. మరి ఇలాంటివి చూస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుడి మహిమ ఏమిటో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఉజ్జయిని మహాక్షేత్రంలో ఉన్న మహాకాలవన శివలింగాల దర్శనము దేవతలకు కూడా దుర్లభమని, ఆ మహాకాలవనంలోకి అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడట. ఉజ్జయిని క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.